గురువారం సూర్యాపేటలోని 36వ వార్డులో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్ ఆధ్వర్యంలో 120 నిరుపేద కుటుంబాలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తోఫా పంపిణీ చేసి మాట్లాడారు. గురువారం సూర్యాపేటలోని 36వ వార్డులో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫారూక్ ఆధ్వర్యంలో 120 నిరుపేద కుటుంబాలకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి తోఫా పంపిణీ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు ఫారూక్ ఈరోజు తన సొంత నిధులతో 36వ వార్డులో ఉన్న పేద ముస్లింలకు తోఫాను అందించడం సంతోషకరమైన విషయమని అన్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. మహమ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఎంతో నియమ నిష్టలతో ముస్లిం సోదరులు కఠిన ఉపవాస దీక్ష ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారన్నారు. ముస్లింలు అతి పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో వారు అనేక దైవ కార్యాలు చేస్తారని, ప్రతిరోజు 5 సార్లు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారని, ఈ మాసంలోనే అల్లా దైవదూత ద్వారా ఖురాన్ను ఆకాశం నుండి నేల మీదకు పంపించారని ముస్లింల నమ్మకమని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెరుగు వెంకన్న, షఫీవుల్లా, కాంగ్రెస్ నాయకులు యాటా ఉపేందర్, జ్యోతి కరుణాకర్, తండు శ్రీనివాస్, వల్దాస్ దేవేందర్, అబ్బాస్, మురళి, జావీద్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, గోగుల శ్రీను, సమీర్, ఆసిఫ్, రహమత్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. मजूर अरविंद भाई ఈరోజు 36వ వార్డులో స్థానిక 36వ వార్డులో మా కాంగ్రెస్ పార్టీ లీడర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ఆదేశానుసారం ఇవాళ ముస్లిం పేద ప్రజలకు రంజాన్ తోఫా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో భాగంగా ముఖ్య అతిథిగా మా ప్రియతమ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పేద ప్రజలకు రంజాన్ తోఫా వేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే భవిష్యత్తులో కూడా మాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు, జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అయిన ఫరూక్ నాయకత్వంలో ఈ 36వ వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు దాదాపుగా 150 కుటుంబాలకు రంజాన్ తోఫాగా తన సొంత నిధులతోటి ఈరోజు ఈ వార్డులో అందరికీ కూడా పంచడం అభినందనీయం. ముఖ్యంగా రంజాన్ మాసం పవిత్ర మాసంగా నెల రోజుల పాటు ఆ పవిత్ర మాసంలో మరి ఫాస్టింగ్ ఉంటూ ఉపవాసాలు ఉంటూ మరి అల్లాను ప్రార్థిస్తూ తమ కోరికలన్నీ తీరాలని, ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా మరి మంచిగా ఉండాలని, చల్లగా ఉండాలని మరి కోరుతూ ప్రార్థనలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మాసాన్ని ఒక పవిత్ర మాసంగా గడుపుకుంటూ దాదాపుగా 31వ తారీఖు నాడు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిమ్స్లకు పెద్ద పండుగ ఇది. మరి పేద ముస్లిమ్స్ అందరూ కూడా ఆ పండుగ నాడు మంచిగా జరుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఈ వార్డులో మరి ఫరూక్ గారి ఆధ్వర్యంలో పంచడం నిజంగా ఒక శుభ పరిణామం. మరి మొన్న మంగళవారం నాడు కూడా గవర్నమెంట్ తరఫున మరి ముస్లింలందరికీ కూడా ఇఫ్తార్ విందు కూడా ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సెక్యులర్ పార్టీ. ఈ దేశంలో హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా సమభావనతోటి అన్నదమ్ముల్లాగా కలిసి సమన్యాయంతో బతకాలనే ధర్మంతో ముందుకు వస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.
మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేద ముస్లింలందరికీ కూడా 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను ఆదుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈరోజు భవిష్యత్తులో ఇంకా కూడా మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ముఖ్యంగా పేద ముస్లింలకు తీసుకుంటామని కూడా తెలియజేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.